టు సుమన్ టీవీ. నేను మునిరాజు శర్మ. రొంపిచెర్ల మండల కేంద్రంలో శ్రీ సాయి నగర్లో వెలసినటువంటి శ్రీ సాయిబాబా మందిరంలో గురు పూర్ణిమ వేడుకలు వైభవంగా జరిగాయి. ఓం సాయిరామ్. ఈరోజు ఆషాఢ పౌర్ణమి రోజు మనము గురు పౌర్ణమిగా జరుపుకుంటాము. ఈ గురు పౌర్ణమి అంటే వ్యాస పౌర్ణిమ అంటారు. గురు పౌర్ణిమ గురువులను తలుచుకొని ఈ రోజు మనము గురువులను పూజించుకొని వాళ్ళని స్మరించుకొని వాళ్ళు చెప్పిన జ్ఞానాన్ని మనము అనుభవపూర్వకంగా తెలుసుకుంటా ఉంటాము. ఈ రోజు ప్రతి సంవత్సరము గురు పౌర్ణమి రోజు మేము వచ్చి ఇక్కడ సేవ చేస్తూ తెల్లవారు నుంచి రాత్రి వరకు సేవ చేస్తూ పూలు అల్లడము, బాబాకు మా తోచిన సేవ చేస్తూ ఆనందంగా ఉంటాము. ఈ గురు పౌర్ణమి రోజు మేము వచ్చి ఇవన్నీ చేయడం వల్ల మాకు ఈ సంవత్సరం అంతా అన్ని మంచిగా జరుగుతున్నాయని అభిప్రాయపడుతున్నాము. గుడి కట్టినప్పటి నుంచి ప్రతి సంవత్సరము గురు పౌర్ణమి రోజు చాలా వేడుకగా జరుపుకుంటున్నాము. దీనివల్ల మా జీవితంలో చాలా మంచిగా జరుగుతుంది. మేము అనుకున్నటువన్నీ ఖచ్చితంగా నెరవేరుతున్నాయి. ఈ ఉత్సాహంతోనే మేము ఇంకా ప్రతి సంవత్సరం ఇంకా బాగా చేయాలని వచ్చి సేవ చేస్తున్నాము బాబా. ప్రతి బేస్తవారము వచ్చి అందరూ మేము చక్కగా పల్లకి సేవ చేసి అందరము కోలాట భజనలతో దేవుణ్ణి మంచిగా అలంకరిస్తున్నాము. ఇక్కడ గురు పౌర్ణమి రోజు అందరూ బాగా పూలమాలలు కట్టి దేవుణ్ణి అలంకరించి బాగా అందరూ కలిసి సద్వినియంగా జరుపుకుంటాము. నా పేరు రవీంద్ర అండి. మేము రొంపిచెర్లలో ఉంటాము. మేము ఉద్యోగ రీత్యా ఆఫ్రికాలోని యుగాండాలో ఉంటాము. ఈసారి గురు పౌర్ణమికి ఇక్కడ మేము అటెండ్ అయినాము. సో మార్నింగ్ పొద్దున్నే 5:30 6 o'clock స్టార్ట్ చేశారు. చాలా బాగా ప్రోగ్రామ్స్, అభిషేకాలంట, భజనలు, సత్సంగాలు అన్ని చేశారు. మార్నింగ్ 250 నుంచి 300 మంది వరకు ఉన్నారు. కానీ చాలా బాగా జనాలు వచ్చారు. మళ్ళీ లంచ్ టైం చేసారు. మార్నింగ్ ఆఫ్టర్నూన్ 12 o'clock అలా జరిగింది. ఆ టైంలో చాలా మంది వచ్చారు. అసలు హాలే సరిపోలేదు. బయట లోపల అంతా చాలా మంది వచ్చారు జనాలు. అసలు ఇంత బాగా జరుగుతుందని నేనైతే ఫస్ట్ టైం చూసాను. నేను ఇక్కడ ఇంతకుముందు వచ్చిన్నాను, కానీ ఇంత జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగా జరిగింది. వీళ్ళు ఆర్గనైజింగ్ కమిటీ వాళ్ళు చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. ఫండ్స్ కానీ బాగా కలెక్షన్ అయినాయంటే భోజన వసతి మోస్ట్లీ 1000 నుంచి 1500 మంది వరకు భోజన వసతులు ఆర్గనైజ్ చేశారు. చాలా బాగా జరిగింది. ఇప్పుడు ఈవినింగ్ వచ్చి బండి కట్టి దాని మీద బాబా ఊరేగింపు చేస్తున్నారు రొంపిచెర్ల టౌన్ అంతా. సో చాలా బాగా చేస్తున్నారు. మేమైతే చాలా హ్యాపీ. సో నేను కూడా 2 భజనలు పాడాను. ఐఎమ్ ఆల్సో సో హ్యాపీ. జై సాయిరామ్. రొంపిచెర్లలో గురు పౌర్ణమి సందర్భంగా సాయిబాబా టెంపుల్కి వచ్చాము. చాలా బాగా అన్నీ చేశారు. దేవుని కూడా చాలా చక్కగా అలంకరించారు. చాలా సంతోషంగా ఉంది చూడడానికి. అన్నదానం ఇంకా చాలా బాగా చేశారు. ఇప్పుడు ఊరేగింపు జరుగుతుంది. చాలా చూడడానికి కూడా చాలా కన్నుల విందుగా చాలా సంతోషంగా ఉంది. సాయంత్రం అండి. అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. రొంపిచెర్లలో సాయిబాబా మందిరం నుంచి మాట్లాడుతున్నాను. ఇక్కడ ఏర్పాట్లు కానీ ఇక్కడ జరిగినటువంటి అలంకారాలు, అభిషేకాలు కానీ ఈ రోజు చాలా బ్రహ్మాండంగా జరిగాయి. ఉదయం నుంచి మామూలు మార్నింగ్ పాలాభిషేకం అయితేనేమి, ప్రత్యేక అభిషేకాలు అయితేనేమి, మధ్యాహ్నము కాగడ హారతి అయితేనేమి, ప్రతి ఒక్క ధూప్ హారతి అయితేనేమి, ప్రతి ఒక్కటి చాలా బాగా జరుగుతున్నాయి. మధ్యాహ్నం భోజనాలు కూడా చాలా చక్కగా ఏర్పాటు చేశారు. అదేవిధంగా సాయంత్రం ఇంకా నైట్ అయ్యేసరికి కాగడ హారతి ఉంది. చాలా బాగా చేస్తారు. సో రొంపిచెర్ల మండలంలోని ప్రజలందరూ చాలా మంది భక్తులు వచ్చి విచ్చేసి సాయిబాబాని దర్శించుకోవడం జరిగింది. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మేము కూడా సాయంత్రం ఇప్పుడే వచ్చి దేవుని దర్శించుకున్నాము. మాకంత ప్రతి ఒక్కరికి అందరికీ సాయిబాబా ఆశీస్సులు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.